వ్యాపారవేత్త గౌతమ్ అదానీ లంచాల కుంభకోణం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. విద్యుత్ ఒప్పందాలు, గ్రీన్ ఎనర్జీ, పవర్ ప్రాజెక్టులు అధిక లాభాలు పొందేందుకు అదానీ కంపెనీ కీలక స్థాయి అధికారులకు 2100 కోట్లు ముట్టజెప్పిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్కామ్ రిపోర్టు దేశాన్ని కుదిపేస్తుంది. అమెరికాలోని న్యూయార్క్లో అదానీపై నమోదైన ఈ అవినీతి కేసు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ అదానీ అవినీతికి పాల్పడ్డాడని రుజువైతే రేవంత్ ఫ్యూచర్ అయోమయం. అదానీ స్కామ్పై తాజాగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ అదానీ స్కామ్లో ప్రమేయం ఉన్న అధికారులు, వ్యక్తులు, రాజకీయ నాయకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందులో అధికార పక్షమున్న, ప్రతిపక్షమున్న అందరికీ ఒకేలా శిక్ష పడాలన్నారు. అదే సమయంలో ఓ లేడీ జర్నలిస్ట్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక అదానీ పెట్టుబడులు పెట్టారని, దీనిపై మీ సమాధానం ఏంటని రాహుల్ని ప్రశ్నించగా, ఆ స్కామ్లో ఎవరున్నా, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నా సరే అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కింగ్ పిన్ కేంద్రమే అని ఆరోపించారు రాహుల్. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డట్లు అయింది. ఒకవేళ రేవంత్ రెడ్డి అదానీల మధ్య ఏదైనా చీకటి ఒప్పందం ఉందని తేలితే అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. సీఎం పదవి నుంచి రేవంత్ను తప్పించవచ్చనే చర్చ కూడా నడుస్తుంది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వెంటనే రియాక్ట్ అయిన బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర అదానీ అవినీతి పరుడే అయితే రేవంత్ రెడ్డి అదానీ నుంచి 100 కోట్ల విరాళం ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించారు. దావోస్ పర్యటనలో అదానీతో రేవంత్ రెడ్డి 12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ లేపుతుండగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనిపై స్పందించారు. అదానీ లాంటి వారికి ప్రధాని మోడీ దేశ సంపద దోచిపెడుతున్నారని మాత్రమే రాహుల్ గాంధీ అన్నారు. దేశ సంపదని తాము నిర్మిస్తే మోడీ అమ్ముతున్నాడా లేదా సమాధానం చెప్పాలని ప్రశ్నించినట్లు తెలిపారు. ఇక తెలంగాణకి అదానీ వచ్చినంత మాత్రాన తామేం ఆయనకు రాష్ట్రాన్ని అప్పగించడం లేదన్నారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మా సీఎంతో పాటు కేబినెట్ మొత్తం కట్టుబడి ఉందని అన్నారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో జరిగిన ఒప్పందం స్కామ్లో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు $228 మిలియన్ దాదాపు 1,750 కోట్ల లంచాలను పుచ్చుకున్నట్లు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణలు ఉంది. ఈ స్కామ్ మొత్తం 2019 నుంచి 2024 మధ్య చోట చేసుకోగా ఈ సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అభియోగాల ప్రకారం 2021లో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. నాడు విద్యుత్ సరఫరా ఒప్పందంపై చర్చలు జరిగాయి. 2.49కు యూనిట్ చొప్పున 2.4 గిగావాట్ల కొనుగోలుకు 25 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గుజరాత్లో మాత్రం 1.99కే సేకీ ద్వారా విక్రయించేందుకు అదానీ పవర్ డీల్ కుదుర్చుకున్నట్లు FBI ఛార్జ్షీట్లో పేర్కొంది.